హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్. ఇవాళ వీడియో వచ్చేసి మేము ముందు రోజు డిన్నర్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాంకాక్ సిటీ టూర్ అయితే వెళ్తున్నాము. ఇది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యింది. ఈ బిల్డింగ్ ఏంటంటే బ్యాంకాక్లో ఫస్ట్ కట్టిన హైయెస్ట్ బిల్డింగ్ అంట. అందుకే వీడియో తీశాను. బ్యాంకాక్లో ఇలాంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. ఈ బ్యాంకాక్ సిటీ అంతా చూసిన తర్వాత మళ్ళీ మేము బ్యాంకాక్ నుంచి ప్యాక్ చేసుకొని నెక్స్ట్ క్రాబీ సిటీకి అయితే వెళ్తాము. ఈ బ్యాంకాక్ ఏంటంటే క్యాపిటల్ ఆఫ్ థాయిలాండ్ అన్నమాట. బ్యాంకాక్ సిటీలో భాగంగా మేమైతే ఫస్ట్ జెమ్స్ గ్యాలరీకి వచ్చాము, విల్ జెమ్స్ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ల్స్, స్టోన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఒరిజినల్ ముత్యాలు, ఒరిజినల్ స్టోన్స్ మనం గోల్డ్లో అలా యూజ్ చేస్తాం కదా, అవి అన్నీ కూడా ఒరిజినల్గా ఉంటాయి ఇక్కడ. కొంచెం అఫీషియల్ ప్లేస్ కాబట్టి ఇక్కడైతే వీడియో ఫోటో తీయలేదు. ఆ ఒరిజినల్ పర్ల్స్, ఆ జ్యువెలరీని వీడియో తీయలేదు. నెక్స్ట్ ఏంటంటే మమ్మల్ని డ్రైవర్ ఇక్కడ జెమ్స్ అండ్ మినరల్స్ అని చెప్పి ఒక ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళారు. ఇందులో లోపల ఏంటంటే ఆ ఒరిజినల్ ముత్యాలు ఎలా తీస్తారు, జ్యువెలరీ మేకింగ్ ఎలా ఉంటుంది, స్టోన్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తారు, డైమండ్ స్టోన్ కానీ అవన్నీ కూడా ఇందులో ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నారు. మేకింగ్ అంతా కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టపడతారో ఒక చిన్న ఐటెం చేయడానికి అని చెప్పి ఎవ్రీథింగ్ మనకి చూపిస్తారు. కానీ నేను వాళ్ళు చేసిన బ్రేస్లెట్ ఇప్పించుకొని చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంది కదా బ్రేస్లెట్. కంప్లీట్గా ఈ జ్యువెలరీ అంతా కూడా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కాబట్టి ఇక్కడ నుండే బ్యాంకాక్ మొత్తానికి సప్లై చేస్తారంట. చాలా పెద్ద నెట్వర్క్ ఉంది వీళ్ళకి, అంతా కూడా ఇక్కడ నుంచే వెళ్తుందంట జ్యువెలరీ బయటికి. వీళ్ళ దగ్గర సిల్వర్, గోల్డ్, డైమండ్ అన్ని రకాలు ఉన్నాయి. న్యాచురల్ పర్ల్, ఫ్యాన్సీ సఫైర్, ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. బ్లాక్ సఫైర్, క్రిస్టోఫేజ్ అని చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు జ్యువెలరీలో యూజ్ చేసే ఐటమ్స్. అండ్ ఇక్కడ జ్యువెలరీ కూడా ఎలా చేస్తారో ఆ మెషినరీ అంతా కూడా మనకి చూపిస్తున్నారనమాట. బ్యాంకాక్ అంటేనే ఈ జ్యువెలరీకి మెయిన్ ఫేమస్. ఇక్కడ డైమండ్ రింగ్ తయారు చేస్తున్నారు, ఆ స్టోన్ ఎలా ఇన్సర్ట్ చేస్తారు అంతా కూడా చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే పక్కనే డిస్ప్లేలో జ్యువెలరీ అంతా కూడా ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇక్కడ వీడియో ఫోటో పర్మిషన్ అయితే లేదు, అందుకే నేను స్టాప్ చేశాను. ఇదంతా కూడా జ్యువెలరీ ఇలా డిస్ప్లేలో పెట్టుంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్న పిక్చర్ ఏంటంటే స్టోన్స్ అండ్ దేర్ మీనింగ్. ప్రతి ఒక్క స్టోన్కి ఒక మీనింగ్ అయితే ఉంటుంది, ఒక నేము, ఒక మీనింగ్ ప్రాపర్గా ఉంటుంది. సో అదైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ బ్యాంకాక్ సిటీలో మేము మార్బుల్ టెంపుల్కి అయితే వచ్చాము. బ్యాంకాక్లో ఈ మార్బుల్ టెంపుల్ అనేది కూడా చాలా ఫేమస్. ఈ టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. ఇది కూడా మాకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఎంటర్ అవగానే రైట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో మా గైడ్ అయితే మాకు టికెట్ తీసుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఇదంతా కూడా టెంపుల్ వ్యూ అనమాట. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మార్బుల్స్తో ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇటాలియన్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా 1899లో స్టార్ట్ చేశారు, 1911లో కంప్లీట్ చేశారు. అంతా కూడా ఒరిజినల్ మార్బుల్స్తో కన్స్ట్రక్షన్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అంతా కూడా టెంపుల్. ఈ టెంపుల్ని 2005లో యునెస్కోకి అప్పగించారు. యునెస్కో అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్.
దీని గురించి చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది. దీన్ని తెలుగులో సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ వారసత్వ కమిటీ అంటారు. సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ మానవుల వారసత్వాన్ని ఇతరుల తరాలకు అందిస్తుందన్నమాట. ఈ సంస్థ మనకి 1945లో స్థాపించారు. దీని గురించి డీటెయిల్గా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యునెస్కో గురించి అసలు ఏం చేస్తారు వాళ్ళు అనేది. సో లోపల టెంపుల్ అయితే ఇదే అనమాట. బుద్ధుడు ఉంటాడు లోపల, గోల్డెన్ ప్లేటెడ్ బుద్ధ ఉంటారు లోపల. ఈ మార్బుల్ టెంపుల్ని వాట్ బెంచమా బోఫిట్ అని కూడా అంటారు. ఇక్కడ థాయ్ వాళ్ళు ఎక్కువగా బుద్ధిజంకి ఫేవర్గా ఉంటారు కాబట్టి బుద్ధుడిని ఎక్కువగా ప్రే చేస్తూ ఉంటారు. ఎక్కువగా బుద్ధుడు టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ బ్యాంకాక్లో. ఈ బుద్ధుడి స్టాచ్యూ ఏదైతే ఉందో దాన్ని బుద్ధాజినా రాజా అంటారంట. ఈ థాయ్ వాళ్ళు ఎక్కువగా అలా పిలుస్తూ ఉంటారంట. లోపల మనకి ఈ టెంపుల్లో అరౌండ్ ఒక 52 బుద్ధ స్టాచ్యూస్ ఉంటాయి. ఒక్కొక్క స్టాచ్యూ ఏంటంటే ఒక సింబల్ని, అంటే ఒక ముద్రని చూపిస్తూ ఉంటుందన్నమాట. మొత్తం కూడా 52 ఉంటాయి. టెంపుల్ చుట్టూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అంతా కూడా. ఈ 52 బుద్ధుళ్ళు కూడా ఒక్కొక్క సైన్ని సిగ్నిఫికెంట్ చేస్తూ ఉంటాయి. మీరు గమనించినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్రని పెట్టి ఉంచుతారనమాట. ఆ ముద్ర సిగ్నిఫికెంట్ ఏంటి అంతా కూడా ఇక్కడ మనకి 1 by 1 వాళ్ళు మెన్షన్ చేశారు, బోర్డు పెట్టారు. స్టాండింగ్ బుద్ధ అనేది ఇండియన్ స్టైల్ అంట. ఇలా ప్రతి ముద్రకి ఒక సిగ్నిఫికెంట్ సైన్ అయితే ఉంది. అంటే ఒక్కో ముద్రకి ఒక్కో ప్రత్యేకత అయితే ఉంది. అవన్నీ కూడా నేను సైన్ అంతా కూడా చూపించాను. ఇది లాహోర్ పాకిస్తాన్ అన్నమాట, పాకిస్తాన్ స్టైల్ ఆఫ్ బుద్ధ. ఇట్లా ప్రతి ఒక్క బుద్ధకి ఒక సిగ్నిఫికెంట్ రోల్ అయితే ఉంది. ఇవన్నీ కూడా ప్రిన్స్ దామ్రాంగ్ రజానువాబ్ అని ఒక ప్రిన్స్ తన కింగ్ కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ మార్బుల్ టెంపుల్లో. మార్బుల్ టెంపుల్ చూసి అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. ఇదంతా కూడా ఈ ఆర్చ్లు ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ పెట్టున్నాయి కదా, అవేంటంటే బ్యాంకాక్ కింగ్ అంట. ఆయన స్టాచ్యూస్, ఆయన ఫొటోస్ అన్నీ కూడా బ్యాంకాక్ చుట్టూ కూడా చాలా ఉన్నాయి. ఇలా ఆర్చెస్ మీద అలా చాలా అరేంజ్ చేశారు. మాతో వచ్చిన గైడ్ని అడిగాము, ఆయన చెప్పారనమాట బ్యాంకాక్ కింగ్ అని చెప్పి. నెక్స్ట్ మేమైతే గోల్డెన్ బుద్ధ టెంపుల్కి అయితే వచ్చాం బ్యాంకాక్లో. ఇది చాలా చాలా ఫేమస్ బ్యాంకాక్లో. బ్యాంకాక్ సిటీ టూర్లో ఖచ్చితంగా ఇది తీసుకొని వెళ్తారనమాట. ఇది కూడా మాకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యింది. దీని ఎంట్రీ టికెట్ వచ్చి 100 బాట్. అండ్ మీకు చెప్పలేదు కదా, ఇక్కడ బాట్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 2.5 రూపీస్ అనమాట. ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్. దీన్ని వ్యాట్ ట్రైమిట్ విక్టోరియం అని పిలుస్తారు, అలాగే ట్రైమిట్ రాయల్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే గోల్డెన్ బుద్ధ టెంపుల్. ఈ టెంపుల్కి ఏంటంటే మనకి డ్రెస్ కోడ్ కూడా ఉందన్నమాట. స్లీవ్ డ్రెస్సుల్లో అలా రాకూడదు, కొంచెం లాంగ్ డ్రెస్ వేసుకోవాలి. అండ్ ఎల్బో హ్యాండ్స్కి
కిందకే ఉండాలి, ఎల్బో హాఫ్ హ్యాండ్స్ వేసుకోకూడదు అని చెప్పి రూల్ అయితే ఉంది. ఫాలో అయ్యే వాళ్ళు మ్యాక్సిమం ఫాలో అవుతున్నారు. ఎవరో తెలియని వాళ్ళు కొందరు ఫారినర్స్ అయితే కొంచెం అలాగే వస్తున్నారు డ్రెస్సింగ్ పరంగా. కానీ వీళ్ళకి ట్రెడిషన్ కాబట్టి ఇక్కడ మనం ఫాలో అవ్వాలి ఇక్కడ రూల్స్ కూడా. ఈ బుద్ధుడు టెంపుల్ ఎందుకు అంత ఫేమస్ అంటే ఈ గోల్డెన్ బుద్ధ ఏదైతే ఉందో ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ గోల్డెన్ బుద్ధ అంట. ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది, తర్వాత ఉండదు. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఇక్కడ రూల్స్ పర్టికులర్గా ఈ టెంపుల్లో. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ షూ స్టాండ్ ఉందన్నమాట, దీనికైతే మనీ ఉండదు. అక్కడి నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే గోల్డెన్ బుద్ధ కనిపిస్తాడు. అంటే టెంపుల్ చిన్నదే కానీ చాలా ఫేమస్, వరల్డ్లోనే లార్జెస్ట్ బుద్ధ అంట ఈయన. ఈ బుద్ధుడు వచ్చేసి మనకి వెడల్పు 12 feet 5 inches ఉంటాడు అండ్ హైట్ వచ్చేసి 9 feet 8 inches ఉంటారంట. చాలా పెద్దది. బరువు కూడా 5500 kg గోల్డ్ అంట. ఇదంతా కూడా 18 carats గోల్డ్తో చేశారు. 5500 kg అంట ఈ గోల్డ్ వెయిట్. ఈ బుద్ధుడి గోల్డ్ వెయిట్ అంటే ఆ కాస్ట్ వచ్చేసి 2000 crores అబోవ్నే ఉంటుందంట. ఇప్పటి వరకు అయితే 2000 crores అబోవ్నే ఉంటుందంట దాని కాస్ట్ అనేది. అండ్ ఇక్కడ మనకి టెంపుల్ లోపలే చిన్న మినీ షాపింగ్ లాగా ఇలా పెట్టారు. బీడ్స్, బ్రేస్లెట్స్, బుద్ధుడి చిన్న చిన్న విగ్రహాలు అలా పెట్టారు లోపల. మనం ఇక్కడ బయటికి వస్తే ఒక పెద్ద గంట అయితే ఉంది, దాని చుట్టూరు కూడా చిన్న చిన్న గంటలు అయితే ఉన్నాయి. మొత్తం టెంపుల్ స్ట్రక్చరు, టెంపుల్కి 2 sides కూడా 3D ఆర్ట్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది స్ట్రక్చర్ అనేది, చాలా బాగుంది. టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిన విధానము అదంతా కూడా. ఇది ఎందుకు ఈ టెంపుల్ అంత ఫేమస్ అంటే ఇది స్టాచ్యూ అనేది 700 నుంచి 800 years బ్యాక్ దంటే ఈ బుద్ధుడి స్టాచ్యూ. 1955లో దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంట. అంతకుముందు ఈ విగ్రహం వేరే ప్లేస్లో ఉండేదంట. అక్కడ నుండి తెచ్చే ముందు ఈ విగ్రహము ప్లాస్టర్తో అలానే గ్లాసెస్తో లేయర్ లాగా ఉండేదంట. ఇక్కడికి దాన్ని తెచ్చే టైంకి ఆ లేయర్ కొంత డ్యామేజ్ అవటంతో లోపలున్న గోల్డ్ విగ్రహం బయటపడిందంట. అప్పటి వరకు కూడా వీళ్ళకి అది నార్మల్ ప్లాస్టర్ స్టాచ్యూ అనే అనుకుంటున్నారు. తర్వాత ఆ లేయర్ మొత్తం తీసేస్తే గోల్డ్ స్టాచ్యూని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ గోల్డెన్ స్టాచ్యూని 9 పార్ట్లుగా విడదీయటానికి ఒక కీ కూడా ఉంటుందంట. సో విగ్రహాన్ని ఎక్కడికైనా షిఫ్ట్ చేయడానికైనా వీలుగా ఉంటుందని చెప్పి అలా తయారు చేశారంట అప్పట్లో. ఆ 9 parts ఎక్కడెక్కడ క్రియేట్ చేశారు అనేది కూడా తెలీదు. దానికైతే ఒక కీ ఉంటుందంట కంప్లీట్గా. అందుకని ఇది అంత ఫేమస్. 700 నుంచి 800 సంవత్సరాల నాటి విగ్రహం అంటే ఇంకా చెప్పనక్కర్లేదు దాని ప్రత్యేకత ఎలా ఉంటుంది ఏంటనేది. నా ఇంటెన్షన్ ఏంటంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదో వెళ్ళి చూసి వచ్చామని కాకుండా దాని గురించి ఎంతో కొంత తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెలుసుకున్నది, నేను విన్నది అంతా కూడా మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పి నేను ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను. ప్రతి వీడియోలో ఏదన్నా ప్రత్యేకత ఉన్నప్పుడు బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళకి బోర్గా ఉంటుంది, కొంచెం ఇలాంటి ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలా టెంపుల్ నుండి బయటికి వస్తుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి వాటర్ ఎలిమెంట్, ఒకటి అర్త్ ఎలిమెంట్ అని చెప్పి నేమ్స్ మెన్షన్ చేశారు. గుడ్ లక్ కోసం వీటిల్లో కాయిన్స్ వేయొచ్చంట. అప్పటికే ఎండ బాగా ఉంది. బయటికి వచ్చిన తర్వాత ఇంకా షూ స్టాండ్ దగ్గర షూ అవి తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళాము. నేను ఇక్కడ బ్యాంకాక్లో లక్కీగా వాళ్ళ కరెన్సీ అయితే కలెక్ట్ చేశాను. అంటే మేము తీసుకున్న కరెన్సీలోనే నా దగ్గర ఉన్న కరెన్సీ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 1000 baht కరెన్సీ నోటు, నెక్స్ట్ వచ్చేసి 500 అండ్ దాని కింద 100 baht, నెక్స్ట్ వచ్చేసి మనకి 50 baht నోట్ అయితే ఉంది, నెక్స్ట్ వచ్చేసి 20 అండ్ నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్ అన్నమాట, బాట్ కాయిన్స్.
ఇవన్నీ కూడా 10 బాట్ కాయిన్స్, నెక్స్ట్ 5 బాట్ కాయిన్స్, నెక్స్ట్ 1 బాట్ కాయిన్స్. 1 బాట్ కాయిన్స్ చాలా చిన్నగా ఉంటాయి. 1 బాట్ వచ్చేసి మనకి 2.5 ఇండియన్ కరెన్సీ. బుద్ధ టెంపుల్ నుంచి బయటికి వస్తే రైట్ సైడ్లో మనకి ఒక చిన్న టెంపుల్లా ఉంది. అక్కడ డిఫరెంట్ సైన్స్ బుద్ధాస్ అయితే పెట్టారు. ఇక్కడ ఏంటంటే మనము బుద్ధుడికి దీపము, సాంబ్రాణి అలా ఏదైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. లోపల ఏంటంటే ఒరిజినల్ కాబట్టి అక్కడ పర్మిషన్ అయితే లేదు. అందుకే అందరు ఇక్కడ వచ్చి సాంబ్రాణి, దీపం అలా పెడుతున్నారు. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ ఫేమస్ అయిన మరియమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఒక దుర్గమ్మ అవతారం అన్నమాట మరియమ్మ టెంపుల్. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టున్నారు. చాలా బాగా అనిపించింది. లోపలికైతే మనకి వీడియో కానీ ఫొటోస్ కానీ తీసే పర్మిషన్ లేదు, అందుకే బయట నుండి చూపిస్తున్నాను. దర్శనం అయ్యి బయటకైతే వచ్చాము. అమ్మవారు అయితే అసలు చాలా చాలా బాగున్నారు అన్నమాట. 2 కళ్ళు చాలలేదు. నెక్స్ట్ అయితే అక్కడ నుంచి మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. లంచ్ టైం అయిపోయింది. మేము ఆల్రెడీ ఫస్ట్ 2 డేస్ ఎక్కడైతే తిన్నామో ఫస్ట్ 2 టైమ్స్ లిటిల్ స్పైసీకి అయితే వచ్చేసాము. అక్కడైతే లంచ్కి ఆర్డర్ చేసాము. అది వచ్చేలోపు కోకోనట్ వాటర్ తాగుదామని చెప్పి కోకోనట్ ఆర్డర్ చేసాము. ఇక్కడ కోకోనట్ చాలా చాలా బాగుంటుంది టేస్ట్, అందుకే మేము మిస్ అవ్వకూడదని చెప్పి తీసుకున్నాము. మేము లంచ్లో జస్ట్ చపాతీ అలా ఆర్డర్ చేసాము, లైట్గా ఉంటుందని. తర్వాత నేను ఇక్కడ కోకోనట్ పగలు కొట్టి తీసుకొని రమ్మని చెప్పాను కొబ్బరి కోసం. శ్రీధర్ని అడగమంటే నేను అడగను అన్నారు. ఇంకా నేనే చెప్పాను కొంచెం బ్రేక్ చేసి తీసుకురమ్మంటే వాళ్ళకి అర్థమైంది. ఇంకా తీసుకొచ్చారు. కొబ్బరి అయితే చాలా బాగుంది. బ్యాంకాక్ వస్తే కోకోనట్ మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ కోకోనట్ చాలా ఫేమస్. అయిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే నడిచి వెళ్తున్నాము. ఎందుకంటే మేము తీసుకున్న రూమ్కి ఇది రెస్టారెంట్ దగ్గర, అందుకే బై వాక్ వెళ్ళి ఇంకా డ్రైవర్ని అక్కడే డ్రాప్ చేయమన్నాము లంచ్ కోసం. డ్రాప్ చేసిన తర్వాత లంచ్ చేసి వెళ్తున్నాము హోటల్కి. మేమైతే హోటల్ చెక్అవుట్ చేయాలి, నెక్స్ట్ వేరే సిటీకి వెళ్ళాలి. హోటల్ చెక్అవుట్ చేసి బ్యాగ్స్ పెట్టుకొని కింద రిసెప్షన్ దగ్గర ఇక్కడ ఐస్ క్రీమ్స్ అలా డెజర్ట్స్ది ఉంది అని చెప్పి చూపించాను కదా వీడియోలో. సో ఇద్దరం ఒక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకొని తింటున్నాము. డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వేరే సిటీకి డ్రైవర్ అయితే వస్తాడు. డ్రైవర్ అయితే వచ్చేసాడు. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ సిటీ క్రాబీకి అయితే వెళ్తున్నాము. క్రాబీకి ఏంటంటే బై రోడ్డు చాలా టైం పడుతుంది, అందుకే మేము లోకల్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్కి అయితే ట్రావెల్ అయ్యి వెళ్తున్నాము, సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి. మేము ఎక్కడైతే ల్యాండ్ అయ్యామో అక్కడి నుంచే వెళ్తున్నాము. బ్యాంకాక్లో అరౌండ్ చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మనకి పర్టికులర్గా ఆ నేమ్స్ అనేది తెలిసి ఉండాలి. మనం ఏ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము అనేది పర్టికులర్గా డ్రైవర్కి అయితే మనం చెప్పాలి. ఫ్లైట్ బుకింగ్స్ అంతా కూడా మేము ఓన్గా చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి మేబీ ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. అందుకే మనం పర్టికులర్గా చెప్పాలన్నమాట ఏ ఎయిర్పోర్ట్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడైతే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, ఆ వ్యూ అయితే తీశాను నేను. సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాము, దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అని చెప్పి నేమ్ అయితే కనిపిస్తుంది. మేము రౌండ్ అబౌట్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఫైనలీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము, రీచ్ అయ్యాము. ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత మళ్ళీ ఆ డ్రైవరు మమ్మల్ని పిక్ తీసుకొని ఏజెంట్కి పంపిస్తాడనమాట. మేము వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేసాము అని చెప్పి ఒక ప్రూఫ్ కోసము. అండ్ లగేజీ తీసుకొని మళ్ళీ అయితే లోపలికి వెళ్తున్నాము. ఇదంతా కూడా సువర్ణభూమి ఎయిర్పోర్టు, చాలా పెద్ద ఎయిర్పోర్టు అండ్ చాలా రష్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచే ప్రతి ఒక్కరూ వెళ్తారు కాబట్టి ఎక్కువ రష్ ఉంది. ఫారినర్స్ అందరూ కూడా ఎక్కువగా ఈ ఎయిర్పోర్ట్కే వస్తుంటారు, అందుకే రష్ ఉంది. మేమైతే బోర్డింగ్ తీసుకున్నాము. మేము వెళ్ళేది సేమ్ కంట్రీలో వేరే సిటీ కాబట్టి ఇమిగ్రేషన్ అవసరం లేదు, గేట్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము ఎయిర్పోర్ట్కి అయితే చాలా అర్లీగా వచ్చాము. మేము ల్యాండ్ అయిన రోజు ఆ ట్రాఫిక్ సిచ్యువేషన్ చూసి మాకే భయమేసి
ముందే వెళ్ళకపోతే మళ్ళీ ఈ లోకల్ ఫ్లైట్ మిస్ అవుతుంది, ట్రిప్ అంతా కూడా అప్సెట్ అవుతుంది మళ్ళీ అని చెప్పి ముందే వెళ్ళి ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. చాలా దూరం ఉంది కదా, ఇన్సైడ్ మనకి నడవటానికి ఇక్కడ ట్రావెలేటర్ అని చెప్పి ఉంటుంది. సో అది జస్ట్ నుంచుంటే అలా తీసుకొని వెళ్తుంది అనమాట, మనం వాక్ చేయనవసరం లేదు. ఇక్కడ నేను థాయ్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే శ్రీధర్ అయితే నవ్వుతున్నారనమాట. అంటే వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే నవ్వుతూనే ఉన్నారు. జస్ట్ అలా సరదాగా వెళ్తున్నాము మాట్లాడుకుంటూ. ఇదిగోండి, ఇది ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జ్ అనమాట. ఫ్లైట్ ఎక్కడో మనకి అక్కడ ఉంటే అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టింగ్గా అలా కనెక్ట్ చేస్తారు. సో మనం దాని లోపల నుండి వాక్ చేసుకుంటూ ఫ్లైట్ లోపలికి వెళ్తాము. ఇక్కడ కనిపించింది కాబట్టి మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అని. చాలామందికి తెలియకపోవచ్చు ఇదేంటని. మాకు ఇక్కడ లోపల చాలా టైం పాస్ అయింది ఈ రోబోట్ వల్ల. ఈ రోబోట్ ఏంటంటే క్లీన్ చేస్తుందన్నమాట ఫ్లోర్. దానికి అడ్డం ఉంటే అది చెప్తుంది జరగమని, మనం జరిగితే థ్యాంక్ యూ చెప్తుంది, లేదంటే ఏదో దానికి నచ్చిన భాషలో అది మాట్లాడుతూనే ఉంది. మేమైతే చాలాసేపు సరదాగా ఆడుకున్నాం దాంతో. ఇక్కడ కనిపిస్తున్న మిషన్ ఏంటంటే లోపల మనకి కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, చిప్స్, ఇలా ఫుడ్ ఐటమ్స్ అలా ఉంటాయి. అది లాక్ చేసి ఉంటుందన్నమాట. మనము ఆర్డర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏవైతే కావాలో అవి యాడ్ టు కార్ట్ కొట్టాలి. యాడ్ టు కార్ట్ చేసిన తర్వాత పేమెంట్ దగ్గర మనము క్యాష్ కానీ కార్డు కానీ మనము ఇన్సర్ట్ చేస్తే అది తీసుకుంటుంది అన్నమాట. కింద నుంచి మనం ఏదైతే ఆర్డర్ చేస్తామో మనం ఆర్డర్ చేసినవి కింద డోర్లో పడతాయి, మనం తీసుకోవాలి. అండ్ ఈ రోబో అయితే మళ్ళీ వచ్చింది. మేమైతే ఆడుకుంటూనే ఉన్నాం దీంతో. దానికి అడ్డం వెళ్తుంటే అది పక్క కన్నా వెళ్తుంది, లేదంటే ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంది అనమాట. అది చాలా డిఫరెంట్గా ఫన్నీగా అనిపించి దాంతో చాలాసేపు ఆడుకున్నాం మేము. పక్కకి జరిగిన తర్వాత అది థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తుంది. మేము ఎయిర్పోర్ట్కి అర్లీగా వచ్చాం కాబట్టి చాలా బోర్ కొట్టింది. అండ్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బయటే ఉండకుండా అప్పుడే గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము. తర్వాత ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ ఎక్కిన తర్వాత క్రాబీలో ల్యాండ్ అయిన తర్వాత బెల్ట్ మీద మన లగేజ్ అనేది ఇలా వస్తుందన్నమాట. చాలామందికి ఎలా వస్తుంది బెల్ట్ మీద అనేది తెలియదు కాబట్టి వీడియో తీశాను. అండ్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి డ్రైవర్ అయితే వచ్చేసారు. ఈ ఏజెంట్ ద్వారా వెళ్తే ఏంటంటే టైం టు టైం మనకి సేఫ్టీ ఉంటుంది, చాలా బాగా టైం టు టైము మనం రీచ్ అవ్వగలము. లేదా మనము ఓన్గా వెళ్తే ఏంటంటే మనం క్యాబ్ కోసం వెయిట్ చేయాలి, వాళ్ళు ఏ ప్లేస్కి తీసుకెళ్తారో తెలియదు, చాలా భయంగా ఉంటుంది ఇద్దరే వెళ్తే. ఒక పర్టికులర్ బ్యాచ్తో వెళ్తే ఏంటంటే సరదాగా వెళ్ళిపోవచ్చు, మనకి ధైర్యం కూడా ఉంటుంది. ఇద్దరమే వెళ్ళినప్పుడు ఇలా ఏజెంట్ ద్వారా వెళ్ళటం బెస్ట్. మేమైతే హోటల్లో చెక్ ఇన్ అవ్వడానికి వచ్చేసాము. ఈ హోటల్ పేరు వచ్చేసి క్రాబీలో దివానా ప్లాజా అనమాట. హోటల్ అయితే అసలు చాలా లగ్జరీగా ఉంది, చాలా బాగుంది. మాకు రాయల్ బెంజా కంటే ఈ హోటల్ నంబర్ 1 హోటల్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఫ్లోర్స్ కూడా ఎక్కువ లేవు దీనికి, ఓన్లీ 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. మాకు 2nd ఫ్లోర్లో వచ్చింది. రూమ్కి వెళ్ళాలి అంటే ఇలా స్టెప్స్ దిగి వెళ్ళాలి. రైట్ సైడ్లో మాకు రెస్టారెంట్ ఉంది హోటల్ తరపున. వీళ్ళు ఏంటంటే ఓన్లీ బ్రేక్ఫాస్టే ప్రొవైడ్ చేస్తారు. లంచ్ అండ్ డిన్నర్ మనము ఆర్డర్ చేస్తే రూమ్కి తీసుకొస్తారనమాట, దానికి మనం అమౌంట్ పే చేయాలి. ఇదంతా కూడా దివానా ప్లాజా రిసార్ట్ అయితే నైట్ కదా, అంతా కూడా లైట్స్ ఆఫ్ చేశారు. మేము వెళ్ళిపోయేసరికి చాలా లేట్ అయింది కాబట్టి మార్నింగ్ చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము 2nd ఫ్లోర్లో ఉన్నాము. 2nd ఫ్లోర్లో రూమ్కి అయితే వచ్చేసాము. ఇవాళైతే రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఇంకా మేము ఏ ప్లేసెస్కి వెళ్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.